ఎవరి సొమ్మైనా తిని నువ్వే మర్చిపోకపోతే దేవుడు ఎట్టు మర్చిపోతాడన్నా? నమ్మదగిన దేవుడు, నీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఇచ్చావుగా. నీ ఒంట్లో ఓపిక లేనప్పుడు కూడా పరిచర్య చేసావుగా. నేను తినడం కన్నా ఇది దైవజనులు తినాలని పట్టుకొచ్చి పెట్టావుగా. నీ మనసులోని నా ప్రేమ, ఆ సమర్పణ మర్చిపోవటం అన్యాయస్తుడు కాదు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే 400 సంవత్సరాల బానిసత్వం తీరిపోయింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకి ఆయుష్ పొడిగింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే శాంసన్ కోల్పోయిన బలం మరలా వచ్చేసింది. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే స్వస్థత రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యం రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఆయుష్ రాదా? జ్ఞాపకం చేసుకుంటే నీ డబ్బు తిరిగి రాదా? జ్ఞాపకం చేసుకుంటే ఏది రాదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరి